ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పొలం ఇక్కడ ఉంది. ఒక రాయి కొడదాం, ఎంత పైకి వెళ్తుందో చూద్దాం. అది చూడ దాంతో నాకు ఇంకా ఉందని ఎంత అది అక్కడ మా మేక, అది వేరే మేక చాలా రోజుల నుంచి తిరుగుతుంది ఆ మేక ఇక్కడ నుంచి. ఇంకా అక్కడ పొలం ఉంది మరి, పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. ఇంకా రండి చూపిస్తా. జామకాయ చెట్టు, ఇది మా పూల చెట్టు అన్నమాట, ఆరెంజ్ కలర్ది. ఇంకోటి ఇది మా పపాయ చెట్టు, ఈ వంకాయ చెట్టు. అక్కడ కూర్చోవే ఎక్కడక్కడ. ఇంతకు ముందు ఆ పపాయ చెట్లు ఉండేవి ఆకులు. ఆ కొబ్బరి చెట్టుకి ఇంకా చాలా పెరిగినాయి, ఎవరు తెంపుతలేరు దానికి ఎక్కి, ఎందుకంటే దానికి ఎలుకలు ఉన్నాయి. దానివల్ల ఎవరు చంపుతలేరు. ఇది మా జుబుడే అంటారు. కానీ మేము ఇక్కడ నీళ్ళు పెడతాము, రొట్టెలైనా చేస్తాము, లేకపోతే ఏదో ఒకటి మంట పెడతాము చలికి. ఇంకా ఇంకా ఎక్కువ కాస్తాయి రోజుకి. ఇంకా ఈ పువ్వులు కూడా బాగుంటాయి, ఇప్పుడు దాకా చూపించినవి కూడా. ఈ వైట్ కలర్ పువ్వులు, ఇదేం చెట్టు నాకు తెలియదు, ఇది ముళ్ళల చెట్లు అనుకుంటా. ఇంకా ఉన్నాయి చూపిస్తా. ఇది కూడా పపాయ చెట్టు అన్నమాట. ఇంకా ఆకుకూర చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇదేదో చెట్టు ఉంది, ఇది మందారం చెట్టు అండి. ఇది కూడా మందారం చెట్టే. ఇది మా సీతాఫల చెట్టు, అంటే ఆప్రికాట్ అన్నమాట. ఇది మా ఆవుల షెడ్ లాంటిదే. ఇది కూడా ఇది చెట్ల కొమ్మలు. మా తాత ఎప్పుడైనా రొట్టెలు చేసినప్పుడు అట్లా వేస్తారనమాట. ఇది చాలా బాగుంటుంది, మంచిగా వస్తుంది చెట్టు గాలి. ఇంకా పొలం దగ్గర ఇంకా ఇది కూడా కాకరకాయ చెట్టు ఉంది. ఇది కరపాకు చెట్టు, ఇది సీతాఫల చెట్టు అన్నమాట. ఇది పపాయ చెట్టు, ఇది వైట్ కలర్ పూలది. ఇది వంకాయ, అది కాకరకాయ అన్నమాట. నెక్స్ట్ అటు సైడ్ ఉంది, రండి చూపిస్తా. రండి, ఈయనైతే మా బబ్లు అన్నమాట, బాగుంటాడు, క్యూట్గా. దారా ఇదైతే ఇది ఇక్కడ చాలా రోజుల నుంచి వాగొచ్చి నీళ్ళు మొత్తం ఇట్లా వచ్చినాయి, అందుకని ఇట్లా అయింది. మట్టి కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు లోపల పోయి చూపిస్తానండి మీకు. ఇది రండి, ఇదే అండి, ఇక్కడ నుండి అక్కడ వరకు, ఆ కొండల వరకు మాదే అని చెప్పు. ఇక్కడ నుంచి ఆ కొండల వరకు మాదే అన్నమాట. అక్కడ ఇంకా ఇది కూడా మా పొలమే, దాని అటు సైడ్ వేరే వాళ్ళదే అండి. ఇది మొత్తం నీరు అన్నమాట. అటు పదండి చూపిస్తా. ఇంకా ఇది మా చెట్టు, ఇది ఒక పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి, మీటాలు ఉంది ఇంకా. ఇది ఏం చెట్టు నాకు తెలియదు, ఇది మొత్తం గడ్డి నిండింది. జామకాయ చెట్లు అన్నమాట. ఇక్కడ ముందు మాకు ఈ చెట్లకి పెద్ద కొమ్మలు ఉండేవి, పెద్ద కొమ్మలు ఉండేవి అన్నమాట. ఆ జామకాయ చెట్టు అది దీని కాయలు అయితే బాగుంటాయి తీయగా. ఈ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు, ఇంకా ఉన్నాయి, రండి చూపిస్తా. ఇది మా జామకాయ చెట్టు, దీనికి కూడా కాయలు వస్తాయి.
ఇది మా మ్యాంగో చెట్టు అనమాట. ఇది పరపాటు చెట్టు, ఇది పెద్ద చెట్టు మాది. ఇంకా ఇది మా అమ్మమ్మ ఇల్లు అనమాట. ఇంకోటి ఇది మా చెట్టు, ఇది మా ఆవుల షెడ్ అనమాట. తినడానికి గడ్డి పెట్టింది అక్కడ, దానిపైన ఉడుతుండను చూడండి. ఇంకా ఇది మా అమ్మమ్మ ఇల్లు అనమాట. ఇది మా తాత బండి. ఇంకా నైట్ కూడా ఇక్కడనే మంట పెట్టింది, ఇప్పుడు కూడా ఇక్కడనే మంట పెట్టింది. తులసి చెట్టు ఉంటుంది కదా, ఇదే ఇక్కడ తులసి చెట్టు అండి. ఇంకోటి ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. బాగుంది కదా, పెద్దగా ఉంది. దాని లోపల వెళ్ళొచ్చు, గేట్ తీసే ఉంది కానీ ఫ్యాన్ ఖరాబ్ అయ్యి సాగొస్తుంది ఇల్లు మొత్తం. ఇక్కడ కూడా ఆవులను పెడతాము, ఇక్కడ కట్టేస్తాము వాటికి. ఇది ఏం చేస్తాం నాకు తెలియదు, చెప్పాలి. ఏదో ఒకటి చెప్పేసి. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నమాట. ఒక కొండ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, అది గుడి ఒకటి. ఇదేమో చెట్లు అనమాట, బాగుంటుంది అక్కడ గుళ్ళకి పోతే. నెక్స్ట్ చిన్న ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.